ఒక అడవికి రాజసింహం కుందేలు మంత్రిగా ఉండేది. ఒకరోజు కుందేలు ఎలుగుబంటి గుహలోకి వెళ్ళింది. అది చూసిన నక్క గుహ బయట చాటుగా నిలబడి లోపల మాట్లాడుకుంటున్న మాటలు కొద్ది కొద్దిగా విన్నది. వెంటనే సింహం గుహకి వెళ్ళి యువరాజును కలిసి, చిన్నరాజా, మన మంత్రి ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళింది. మృగరాజుకి వయసు అయిపోతుందని అడవికి రాజుగా దాన్ని ఉండమని అడుగుతోంది అని చెప్పింది నక్క. దాంతో చిన్న సింహం ఆవేశంగా, ఇప్పుడే దాని అంత చూస్తాను అంటూ బయటికి వెళ్ళసాగింది. అది గమనించిన మృగరాజు, ఏమైంది, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. అప్పుడు విషయమంతా చెప్పింది యువరాజు. అది విని నక్కను అక్కడి నుంచి పంపించేసింది మృగరాజు. ఇంత ఆవేశం మంచిది కాదు. ఎలుగును కలవమని నేనే కుందేలుని పంపించాను. ఆరోగ్యం సహకరించక పనులన్నీ చేయలేకపోతున్నాను. పాలనా బాధ్యతలు కొన్ని రోజులు ఎలుగుబంటికి ఇవ్వాలనుకుంటున్నాను. నీకే ఆ పని అప్పగించాల్సింది. కానీ నీ ఆలోచన విధానంలో ఇంకా మార్పు రావాలి. అప్పటి వరకు ఎలుగుబంటే అడవికి రాజు. ఆ నక్కేమో ఎలా అవకాశం దొరుకుతుందా, కుందేలు స్థానంలోకి ఎప్పుడు వద్దామా అని ఎదురు చూస్తుంది. నీకు చెబితే తన పని అవుతుందని దొరికిన అవకాశాన్ని వాడుకుంది. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఎవరికి నచ్చిన సలహాలు వాళ్ళు ఇస్తూ ఉంటారు. కానీ ఏది మంచిది, ఏది కాదు అనే విషయంలో మనమే నిర్ణయాలు తీసుకోవాలి. ఇతరులు చెప్పిన మాటలు గుడ్డిగా నమ్మేసి దాన్నే అనుసరించొద్దు. అర్థమైందా? రేపటి నుంచి ఎలుగుబంటి దగ్గర పాలనా పాఠాలు నేర్చుకో అని చెప్పింది సింహం. క్షమించండి నాన్న, మీరు చెప్పినట్లుగానే నేర్చుకుంటాను. మంచి రాజు అనిపించుకుంటున్నా అంది యువరాజు. చూసారా పిల్లలు, మన మృగరాజు ఏం చెప్తుందో? మనం ఏదైనా పని మొదలెట్టినప్పుడు మన ఫ్రెండ్స్, చుట్టుపక్కల వాళ్ళకి నచ్చింది చెప్తూ ఉంటారు. కానీ ఏదైనా విషయం మొదలుపెట్టే ముందు మన పేరెంట్స్తో డిస్కస్ చేసి వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఏది మంచిదో ఏది కాదో చెక్ చేసుకొని మొదలు పెట్టాలి. ఓకేనా? మీ పేరెంట్స్తో చెప్తారు కదూ, ఎందుకంటే మీరు నా బుజ్జి పిల్లలు కదా.